వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చకు దారితీసేలా శాసనసభలో ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనలే ఇప్పుడు పరిపాలనా దిశను స్పష్టంగా చూపిస్తున్నాయి. ముఖ్యంగా కొత్త జిల్లాల ప్రతిపాదన, జడ్పీ ఎన్నికలు నిర్వహించనున్న ప్రభుత్వ యోచన, స్థానిక సంస్థల బలోపేతంపై తీసుకుంటున్న చర్యలు, వీటితో పాటు పర్యావరణ పరిరక్షణపై ప్రకటించిన కట్టుబాటు, ఇవన్నీ కలిపి ఒక స్పష్టమైన దిశను సూచిస్తున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ఆధారంగా నిర్వహించే ఈ దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇది కేవలం పరిపాలనా మార్పు మాత్రమే కాదు, స్థానిక సంస్థలను మరింత సమర్థవంతంగా ప్రజలకు దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నంగా కూడా చూడాలి. పంచాయతీల పునర్విభజనలో న్యాయపరమైన అడ్డంకులు లేవని స్పష్టం చేస్తూనే స్థానిక పాలనలు మరింత బలపరిచే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక సంస్థలను బలోపేతం చేయటమే లక్ష్యంగా కూడా మేం చర్యలు ప్రారంభించామని కూడా గుర్తు చేశారు ఆయన. మరి ఇక్కడ ప్రత్యేకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే అభివృద్ధి మరియు పర్యావరణం మధ్య సమతుల్యత. రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం చెట్లను తొలగించాల్సి వచ్చినా కూడా దానికి తగిన ప్రత్యామ్నాయం తప్పనిసరిగా ఉండాలి అనే స్పష్టమైన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. పర్యావరణ ప్రేమికుడిగా నేను అన్ని వైపులా ఆలోచించి పచ్చదనాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామన్న వ్యాఖ్య కూడా ఆయన దృక్పథాన్ని ప్రతిబింబిస్తోంది. కేవలం మొక్కలు నాటడమే కాదు, వాటి సంరక్షణకు బలమైన చట్టపరమైన వ్యవస్థను తీసుకురావాలి అనే ఆలోచన కూడా వెల్లడించారు పవన్. వీటి అమలు కఠినంగా ఉంటేనే పచ్చదనానికి భరోసా ఉంటుందని స్పష్టం చేశారు. మరొక కీలక నిర్ణయం ఏంటంటే నాటే ప్రతి మొక్కకి జియో ట్యాగింగ్. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్న సంరక్షణ లోపాలపై సభ్యులు వ్యక్తం చేసిన ఆందోళనను స్వీకరించి ఇకపై ప్రతి మొక్కను జియో ట్యాగ్ చేయాలనే నిర్ణయం కూడా తీసుకోవటం ఒక వ్యవస్థాత్మక మార్పుగా చెప్పొచ్చు. వీటిని నర్సరీ స్థాయి నుంచే ప్రత్యేక పర్యవేక్షణ విధానం అమలు చేయాలనే ఆలోచన కూడా ఉంది. బెంగళూరు నర్సరీలో అమలు చేస్తున్న ఆధునిక విధానాలను పరిశీలిస్తూ వాటిని రాష్ట్రంలోనే ప్రవేశపెట్టే దిశగా కూడా అడుగులేస్తున్నారు. మాది కేవలం ఒకటి ప్రకటనగా కాకుండా అమలు సాధ్యమైన విధానంగా రూపుదిద్దుకుంటోందని సంకేతాలు కూడా ఇస్తున్నారు. అటవీ సంపద నిర్వహణలో కూడా పారదర్శకతకి ప్రాధాన్యమిస్తున్నారు పవన్. ఎర్రచందనం అమ్మకాల విషయంలో మెరుగైన ధరలు సాధించేందుకు గోదాముల్లో ఉన్న దొంగల విక్రయానికి ప్రత్యేక బృందాన్ని కూడా నియమించడం జరిగింది. గ్లోబల్ ధరలకు అనుగుణంగా వేలం నిర్వహించి ప్రభుత్వ ఖజానాకు గరిష్ట లాభం వచ్చేలా చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. ఇది ఆదాయ వనరుల సమర్థ వినియోగానికి దారితీసే ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. మరి అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా కూడా ప్రజలకు అందిస్తున్న సేవలు, ఉద్యోగులకి నిష్పక్షపాత పదోన్నతులు, అటవీ శాఖ పనితీరు వంటి అంశాలను కూడా సభలో ప్రస్తావించారు. ఎమ్మెల్యేలకి కూడా కృతజ్ఞతలు తెలిపారు. సమిష్టి చర్చల ద్వారా పరిపాలన మెరుగుపడుతుందని కూడా చెప్పారు పవన్. బడ్జెట్ పరంగా కూడా చూస్తే మాటలకే పరిమితం కాకుండా ఆర్థిక కేటాయింపుల ద్వారా కూడా కట్టుబాటును చూపించారు పవన్. 2026-27 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీరాజ్ శాఖకు 15,485 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖకి 11,217 కోట్లు, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలకి కలిపి 713 కోట్ల గ్రాంట్లను సభ ముందు ప్రతిపాదించడం కూడా జరిగింది. ఈ కేటాయింపులు స్థానిక సంస్థల బలోపేతానికి, గ్రామీణ మౌలిక వస్తువుల అభివృద్ధికి, పర్యావరణ సంరక్షణకి ప్రాధాన్యమిస్తున్నట్లుగా కూడా స్పష్టం చేశారు. మొత్తం మీద చూస్తే ఈ పవన్ కొత్త జిల్లాల ప్రతిపాదికన జడ్పీ ఎన్నికలు, స్థానిక పాలనకు స్వావలంబన, పచ్చదనానికి చట్టబద్ధత రక్షణ, ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్, అటవీ ఆదాయానికి పారదర్శక విధానం, భారీ బడ్జెట్ కేటాయింపులు, ఇవన్నీ కలిపి ఒక స్పష్టమైన సందేశాన్ని ఇస్తాయి. అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమన్వయం చేస్తూ స్థానిక సంస్థలను బలపరచడం ద్వారా గ్రామీణ వ్యవస్థను శక్తివంతం చేయాలనే దిశగానే ప్రభుత్వం ముందుకు సాగుతుందనే అభిప్రాయం కూడా ఏర్పడుతోంది. ఇది కేవలం ప్రకటనల స్థాయిలోనే మిగలకూడదు, అమల్లో ఎలా ప్రతిఫలిస్తుంది అనేది రాబోయే కాలంలోనే తెలుస్తుంది. అయితే శాసనసభ వేదికపై వ్యక్తమైన కట్టుబాటు మాత్రం స్పష్టంగా వినిపించింది. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.